హాయ్ ఫ్రెండ్స్. తెలుగు సినీ రంగంలో సీనియర్ హీరోల హవా ఇప్పటికీ కొనసాగుతోంది. కుర్ర హీరోల కంటే కూడా సీనియర్ హీరోలే ఎక్కువగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హిట్లర్ టచ్ ఉంటుందని తెలుస్తోంది. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న విశ్వంబర సినిమాను సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో లాగా ముల్లోకాలకు సంబంధించిన కథ అని అంతా అన్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి తల్లి చిన్నప్పుడే చనిపోగా తన 5 చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చాలా కష్టపడి పైకి ఎదిగి వారిని బాగా చదివిస్తాడు. ఇలా చివరికి వారి పెళ్లిళ్ళు చేశాడు. ఏం చేశాడు అన్నది అసలు కథ. ముఖ్యంగా ఈ స్టోరీ మొత్తం అన్న చెల్లెల సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తాజాగా విశ్వంబర సినిమాలోనూ అదే రిపీట్ కాబోతుందని టాక్ అయితే నడుస్తోంది. ముఖ్యంగా విశ్వంబర సినిమాలో కూడా చిరంజీవికి మొత్తం 5 చెల్లెలు ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్లను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయగా ఎవరెవరు చిరంజీవికి చెల్లెలుగా కనిపించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్, సురభి, ఆశిక రంగనాథులు చిరుకు చెల్లెలుగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఇంకో 2 పాత్రలో అంటే మరో 2 చెల్లెలుగా ఎవరిని సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.